आज की बात తెలంగాణ ఉద్యమ సాధన మొదలు వచ్చిన తెలంగాణ గడిల బందీ నుంచి విముక్తి చేయాలని పోరాడుతూ దొర రాచరిక ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తూ నిత్యం సమాజ సేవే నా ఇజం అనే ప్రక్రియలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రజాపాలన కోసం నిరంతరం శ్రమిస్తున్న భరతమాత ముద్దుబిడ్డ మన తెలంగాణ ప్రశ్నించే ప్రజాగొంతుగా ఉద్యమ కిరటం మన తీన్మార్ మల్లన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒకటి చూస్తాం కదా. వాస్తవంగా ఈరోజు తీన్మార్ మల్లన్న ఈరోజు జన్మదిన సందర్భంగా కాలేజ్ టీవీ పక్షాన ఖచ్చితంగా వారికి కాలేజ్ టీవీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ రాచరిక పాలనను కేసీఆర్ నియంత పోకడలను ప్రతిపక్షం బలహీనంగా ఉన్నటువంటి సమయంలో ఈరోజు తీన్మార్ మల్లన్నతో పాటు మాలాంటి వాళ్ళం తొలి వెలుగు రఘు కానీ నేను కానీ ఇలా చాలామంది కూడా ప్రజా గొంతుకలై ప్రతిపక్ష పాత్రను పోషించి ఈరోజు నియంత కేసీఆర్ అవినీతి కేసీఆర్ లాంటి ఏదైతే అవినీతి కోట కట్టుకున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని గద్దెదించి ఈరోజు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛావాయులు అందించడంలో మాలాంటి ప్రశ్నించే గొంతుకలం చాలా రిస్క్ చేసాం. లైఫ్ రిస్క్ చేసి అంటే లైఫ్ అండ్ డెత్ సమస్యతో ఈరోజు మేము తెలంగాణ ప్రజల కోసం కొట్లాడినాం. సో అందులో అగ్రభాగన ఉన్నది తీన్మార్ మల్లన్న, అందులో ఎవరికి ఎలాంటి అతిశయోక్తి లేదు. సో వారు ఇప్పుడు ప్రస్తుతం తన రాజకీయ అరంగేటంతో రాజకీయంలో ఖచ్చితంగా ఆయన ఎంపీయా ఎమ్మెల్సీ అవుతాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. సో వారికి ఈ సందర్భంగా వారి రాజకీయ ప్రయాణంలో పెద్ద ఎత్తున వారు విజయం సాధించాలని చెప్పేసి కూడా కోరుతాము. అలాంటి వ్యక్తులు ఉండాలి. వాస్తవంగా చట్టసభలో ఉంటే ఖచ్చితంగా వారికి ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారు విమర్శించి వచ్చారు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా వారి ప్రయత్నాలు ఉండాలి, వారు విజయం సాధించాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ పక్షాన మేమైతే కోరుతా ఉన్నాం. మరొకసారి తీన్మార్ మల్లన్నకు మనందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం మిత్రులారా. థ్యాంక్ యూ.